జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి నువ్వు యాక్టివ్గా పనిచేయి. నేను అదేవిధంగా కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో నాకు మంచి బేస్ ఉంది. ఈ 3 నియోజకవర్గాలే కాకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు అత్యధిక ఓట్ల మెజార్టీ తోటి అదేవిధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా నేను తిరుగుతాను. ఎందుకంటే నేను నెల్లూరు పార్లమెంట్ నుంచి 2 సార్లు పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు అన్ని విషయాలు అన్ని ప్రాంతాలు తెలుసు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి ఈ యొక్క 7 అభ్యర్థుల్ని పార్లమెంటు అభ్యర్థిని గెలిపించేది నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డాక్టర్ మాధవీలత గారు. గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి కండువా కప్పి నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలాగే మా మచిలీపట్నం పార్లమెంటుకి 7 అసెంబ్లీ అభ్యర్థులకి అందరికీ కూడా వాళ్ళ విజయానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముందుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను గిరిజన నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మన విజయసాయి రెడ్డి సార్ నాయకత్వంలో ఇవాళ మేమందరం కూడా పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గిరిజనుల పరిస్థితి కానీ అన్ని వర్గాల పరిస్థితి చాలా అంధకారంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ వర్గాల ప్రజల యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజల్ని రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని రకాలుగా తీరనినటువంటి అన్యాయం చేశారు. అందుకనే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి ముఖ్యంగా గిరిజనులకి అన్ని రకాలుగా న్యాయం జరిగింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో గిరిజనులకి కేటాయించినటువంటి నిధులు కానీ సంక్షేమ ఫలాలు కానీ పూర్తిగా వాళ్ళ యొక్క దరికి చేరకుండా ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇవాళ గిరిజన ప్రజలకి కనీస అవసరాలు కూడా నోచుకునేటువంటి పరిస్థితుల్లో
ఇవాళ గూడు నీడ కోసం ఇవాళ తల్లులు వారి యొక్క మానాన్ని ప్రాణాన్ని కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. అందుకనే రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి గౌరవ మన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకి, ముఖ్యంగా నిరుద్యోగులకి, గిరిజనులందరికీ కూడా మేలు జరుగుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనేటువంటి ఒకే ఒక విశ్వాసంతో ఇవాళ పార్టీలో చేరాం. మేమందరం కూడా ఈ క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా నిరుద్యోగులని అందరినీ కూడా మేమందరం కూడా వాళ్ళని కూడా చైతన్యపరిచి వచ్చేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కని విని ఎరుగని రీతిలో మరి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి కష్టంలో మేము కూడా పాలు పంచుకొని మరి ఆ పార్టీని విజయ తీరం వైపు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చినటువంటి మన పెద్దలు విజయసాయి రెడ్డి సార్కి మీ అందరి తరపున, మా గిరిజన ప్రజానీకం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.